ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 5వ తరగతి పాఠ్యపుస్తకంలోని 1వ పాఠం మన జెండా గురించి తెలుసుకుందాం. ఈ మన జెండా పాఠం గేయ ప్రక్రియకు చెందినది. మరి ప్రక్రియ అంటే ఏమిటి అంటే ప్రస్తుత పాఠ్యాంశం ఏ రచనా విధానంలో ఉంది? ఇది పద్యభాగం రూపంలో ఉందా, లేదా వచన రూపంలో ఉందా, లేదా సంభాషణ రూపంలో ఉందా, లేదా కథ రూపంలో ఉందా, లేదా గేయ రూపంలో ఉందా అని తెలియజేసే దానినే ప్రక్రియ అని అంటాం. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. మరి గేయం అంటే ఏమిటి? గేయం అంటే చక్కగా పాడుకోవడానికి వీలుగా రచింపబడినటువంటిది. పల్లవి చరణాలతో పాడుకోవడానికి వీలుగా ఉండేదానిని మనం గేయం అని అంటాం. అవునా? మరి ఈ గేయాన్ని ఎవరు రచించారో తెలుసా మీకు? ఈ గేయాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రచించారు. ఆయన రచించినటువంటి స్వరభారతిలోని భక్తి దేశభక్తి గేయ సంకలనంలోనిది. పిల్లలు, ఇక్కడ కింది బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఒక బొమ్మను ఇవ్వడం జరిగింది. మరి మీరు జాగ్రత్తగా ఆ బొమ్మను గమనించండి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి జవాబులు చెప్పండి. పిల్లలు, బొమ్మను జాగ్రత్తగా గమనించారు కదా? అయితే సరే, మొదటి ప్రశ్న, పై బొమ్మలో మాట్లాడుతున్నది ఎవరు అని అడుగుతున్నాడు. పిల్లలు, ఇప్పుడు చెప్పండి, ఈ బొమ్మలో మాట్లాడుతున్నది ఎవరు? వెరీ గుడ్, మన జాతిపిత మహాత్మా గాంధీ. అంతేనా పిల్లలు? అయితే సరే, రెండవ ప్రశ్న, ఆయన దేని గురించి మాట్లాడుతుండవచ్చు అని అడుగుతున్నాడు. మరి పిల్లలు, మహాత్మా గాంధీ దేని గురించి మాట్లాడుతుండవచ్చు? వెరీ గుడ్, ప్రజలందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలి, సత్యాన్ని మాట్లాడాలి, అహింసను పాటించాలి అని మాట్లాడుతుండవచ్చు. అంతే కదా పిల్లలు? అయితే సరే, మూడవ ప్రశ్న, మీకు తెలిసిన దేశభక్తి పాటను ఏదైనా పాడండి అని అడుగుతున్నాడు. పిల్లలు, ఇక్కడ మీకు తెలిసిన ఏదైనా ఒక దేశభక్తి గేయాన్ని పాడవలసి ఉంటుంది. పిల్లలు, ఇప్పుడు ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఎలాగో మీకు అర్థమైంది కదా? ఇక పాఠం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. మరి ఈ గేయం ద్వారా పిల్లలకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నాడు? ఈ గేయం యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారత స్వతంత్ర పోరాటంలో మన జెండా కలిగించిన చైతన్యం, ఉత్తేజం గురించి ఈ గేయంలో ఉన్నది. మన జెండా బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు పుట్టించి హడలెత్తించిన విధం ఎటువంటిదో ఈ గేయం ద్వారా తెలుసుకుంటారు. పిల్లలు, ఈ గేయాన్ని పాడుకోవడంతో పాటు ఈ గేయం యొక్క భావం ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నమామి భారత పతాకమా, స్మరామి త్రివర్ణ కేతనమా. ఇక్కడ సహనం అంటే ఓర్పు, రూపం అంటే ఆకారం, అలాగే శౌర్యం అంటే పరాక్రమం. ఓ భారతదేశ పతాకమా, నువ్వు శాంతి, సత్యం, సహనాలకు ప్రతిరూపానివి, పరాక్రమం అనే కాంతిలో వెలిగిన దీపానివి. నమామి అంటే నమస్కారం, పతాకం అంటే జెండా, స్మరామి అంటే స్మరిస్తున్నాను. 3 రంగులు కలిగినటువంటి నిన్ను నేను స్మరిస్తూ నమస్కరిస్తున్నాను అని భావం. ఓ భారతదేశ పతాకమా, నువ్వు శాంతి, సత్యం, సహనాలకు ప్రతిరూపానివి, పరాక్రమం అనే కాంతితో వెలిగిన దీపానివి, 3 రంగులు కలిగిన నిన్ను స్మరిస్తూ నమస్కరిస్తున్నాను నేను అని అర్థం. పవిత్ర భారత ధరాతలమ్మున పరాయి పాలన మంతమునర్చి, పంజర విముక్త ఖగమ్ములా అంబరమెగిసిన స్వతంత్రమా. ఇక్కడ భారత ధరాతలం అంటే భారత భూమి అని అర్థం. పరాయి పాలన అంటే ఇతర దేశీయుల పరిపాలన అని అర్థం. అంతమొనర్చి
పోగొట్టి అని అర్థం. ఓ స్వాతంత్ర్య పతాకమా, ఈ పవిత్రమైన భారతదేశ భూమి మీద పరాయిల పాలన పోగొట్టినావు అని అర్థం. ఇక్కడ విముక్తం అంటే విడువబడినది, ఖగమ్ము అంటే పక్షి, అంబరం అంటే ఆకాశం, ఎగిసిన అంటే లేచిన లేదా ఎగిరిన అని అర్థం. పంజరం నుండి బయటపడిన పక్షిలా ఆకాశంలోకి ఎగిరిన నీకు నమస్కారం అని అర్థం. ఓ స్వాతంత్ర్య పతాకమా, పవిత్రమైన భారతదేశ భూమి మీద పరాయిల పాలన పోగొట్టి పంజరం నుండి బయటపడిన పక్షిలా ఆకాశంలోకి ఎగిరిన నీకు నమస్కారం అని అర్థం. స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా, స్వాతంత్ర్యం మా జన్మ హక్కని గర్జించిన పర్జన్యరావమా. ఇక్కడ సమరం అంటే యుద్ధం, ప్రతాపం అంటే పరాక్రమం లేదా శౌర్యం అని అర్థం. స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ. ఓ పరాక్రమ పతాకమా, స్వాతంత్ర్య పోరాటంలో ముందు నడిచిన తేజానివి నీవు అని అర్థం. ఇక్కడ గర్జించిన అంటే గట్టిగా అరిచిన అని అర్థం. పర్జన్యం అంటే మేఘం, పర్జన్య రావం అంటే ఉరుము, రావం అంటే శబ్దం లేదా ధ్వని అని అర్థం. స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన మేఘం నువ్వు, అట్టి నీకు వందనం సమర్పిస్తున్నాను అని అర్థం. ఓ పరాక్రమ పతాకమా, స్వాతంత్ర్య పోరాటంలో ముందు నడిచిన తేజానివి నీవు, స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన మేఘం నువ్వు, అట్టి నీకు వందనం సమర్పిస్తున్నాను అని అర్థం. ముష్కర బ్రిటిషు మత్త గజాలను హడలెత్తించిన అంకుశమా, సమరావనిలో సహోదరాలికి అండగా నిలిచిన ఆయుధమా. ఇక్కడ ముష్కరులు అంటే దుష్టులు, మత్తగజాలు అంటే మదించిన ఏనుగులు అని అర్థం. హడలెత్తించిన అంటే భయపెట్టిన, అంకుశం ఏనుగు కుంభస్థలం మీద పొడిచే సాధనం అని అర్థం. ఓ మువ్వన్నెల పతాకమా, మదించిన ఏనుగుల వంటి బ్రిటిషు దుష్టులను భయపెట్టిన అంకుశానివి నువ్వు అని అర్థం. సమరావని అంటే యుద్ధ భూమి అని అర్థం. అండ అంటే తోడు లేదా ఆధారం. అలాగే సహోదరాలి అంటే సహోదరుల సమూహం అని అర్థం. యుద్ధ భూమిలో పోరాడుతున్న సోదరులకు అండగా నిలిచిన ఆయుధానివి, అటువంటి నీకు నమస్కారం అని అర్థం. ఓ మువ్వన్నెల పతాకమా, మదించిన ఏనుగుల వంటి బ్రిటిషు దుష్టులను భయపెట్టిన అంకుశానివి, యుద్ధభూమిలో పోరాడుతున్న సోదరులకు అండగా నిలిచిన ఆయుధానివి, అటువంటి నీకు నమస్కారం అని అర్థం.